హాయ్ నాన్న. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి స్క్వేర్స్ నాన్న. లేట్ చేయకుండా స్క్వేర్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్స్. నాన్న, స్క్వేర్స్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి నాన్న. నేను నాకు తెలిసిన ఒక 3 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ నాన్న, మనకి ఇవి మెథడ్స్ కాదు. స్క్వేర్స్ ఎండ్ విత్ 5 ఆర్ 0. స్క్వేర్స్ ఎండ్ విత్ 5 ఆర్ 0. అంటే స్క్వేర్స్‌లో చివర్లో 5 గాని, 0 గాని వస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 45 స్క్వేర్ ఉంది. ఏం లేదు, ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో ఉన్న ఈ 2 నంబర్స్‌ని మల్టిప్లై చేయాలన్న. 5 ఇంటూ 5 25. ఆ తర్వాత టెన్స్ ప్లేస్‌లో ఉన్న ఈ వాల్యూకి 1 యాడ్ చేసి 1 యాడ్ చేస్తే ఎంతనన్నా 5 కదా. 1 యాడ్ చేసి ఇక్కడున్న నంబర్‌తో మల్టిప్లై చేయాలి. 5 4 జార్ ఎంత? 20. నిజమేనా? స్క్వేర్స్ ఎండ్ విత్ 5. 5 5 5 స్క్వేర్ 25. 4 కంటే నెక్స్ట్ నెంబర్, 4 తర్వాత నెక్స్ట్ నెంబర్, లేదా 4కి 1 మోర్ 5. 5 ఇంటూ 4 20. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 65 స్క్వేర్ నన్ను. 65 స్క్వేర్ నాన్న. ఇదిగో 5 ఇంటూ 5 25. 6కి నెక్స్ట్ నెంబర్, 6కి నెక్స్ట్ నెంబర్ ఉన్న 1 మోర్ ఉన్న సేమ్. 6కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 7. 7 ఇంటూ 6 42. ఇంకో ఎగ్జాంపుల్ కూడానా? 95. 5 ఇంటూ 5 25. 9కి నెక్స్ట్ నెంబర్ 10. 10 ఇంటూ 9 90. చాలా సింపుల్ నాన్న. స్క్వేర్స్ ఎండ్ విత్ 5. 5 ఇంటూ 5 5 స్క్వేర్ 25. ఇక్కడ ఇచ్చిన నెంబర్‌కి నెక్స్ట్ నెంబరు, తర్వాత ఆ 2 నెంబర్‌ని మల్టిప్లై చేయాలి. నోట్ చేసుకున్నానా? ఎరేస్ చేస్తున్నాను. ఇప్పుడు స్పేస్ ఎండ్ విత్ 0 నన్ను. 5 అయిపోయింది కదా. 0 0 వచ్చేసి చాలా సింపుల్, అందరికీ వచ్చింది. 60 స్క్వేర్ 6 6 ఆర్ 36 00. నెక్స్ట్ 70 స్క్వేర్ 80 తీసుకుందాం. 80 స్క్వేర్ 8 స్క్వేర్ 64 00. స్క్వేర్స్ ఎండ్ విత్ 5 అయిపోయింది. ఎండ్ విత్ 0 నాన్న. ఎండ్ విత్ 0 అనేది చాలా సింపుల్. 5 కూడా మనం ఇప్పుడే చూసాం. సింపుల్ నాన్న. ఎరేస్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ పాజ్ ఆన్ చేసుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ అని తీసుకొని నోట్ చేసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు. అంటే ఎలా మనం ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇదిగోండి 44 అండ్ 46. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ తీసుకుందాం.
59, 61. ఇక్కడ చూడండి నాన్న, ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, ఇక్కడేమో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ నా, అంటే పక్క పక్కన ఉండే ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ నా. దీనికి వచ్చేసి మనకి ఫార్ములా ఏంటంటే మిడిల్ నెంబర్స్ పేర్ -1. దీనికి కూడా సేమ్ అన్న, మిడిల్ నెంబర్స్ పేర్ -1. ఇక్కడ 44కి 46కి మిడిల్ నెంబర్ ఎంత? 45 కదా. ఇప్పుడే మనం స్క్వేర్స్ ఎండ్ విత్ 5 చూసాం కదా నాన్న. 45 స్క్వేర్ అంటే ఎంత? 5 into 5 25. 4 తర్వాత నెక్స్ట్ నెంబరు 5. 5 4 జా 20. 20 25 -1 అంటే 20 24 నా దీనికి ఆన్సర్. ఇది ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ నాన్న. మిడిల్ నెంబర్ స్క్వేర్ -1. మిడిల్ నెంబర్ ఎంత ఇక్కడ? 59కి 61కి 60 కదా. స్క్వేర్స్ ఎండ్ విత్ 0, సింపులే కదా. 60 స్క్వేర్ అంటే 3600 -1. ఇప్పుడు ఎంత అవుతుంది? 3599. నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, ఇక్కడ మిడిల్లో 5 కానీ 0 కానీ వస్తే ఈ మెథడ్ చేయండి అన్న. ఒకవేళ ఇదిగోండి 72 74 చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మిడిల్ నెంబర్ ఎంత? 73 స్క్వేర్. 73 స్క్వేర్ -1 అంటే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది అన్న. దీనికి వేరే మెథడ్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మిడిల్లో 5తో కానీ 0తో కానీ ఎండ్ అయ్యే నెంబర్స్ ఉన్నప్పుడే మీరు ఇది ఫాలో అవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, 79 into 81 plus 35 square is equal to క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఈ నెంబర్స్ చూడంగానే మీకు గుర్తు రావాలి. ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, మిడిల్ నెంబర్ స్క్వేర్ -1, ఇది ఎండ్స్ విత్ 5. సో ఇందాక నేను చెప్పాను కదా, అది ఇది కలిపి దీనికి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క పక్కన నెంబర్స్ కదా. 13 into 14 అని. ఇక్కడ ఏంటంటే స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్. స్మాల్ అంటే 13 స్క్వేర్ ఎంత రానా? 169 ప్లస్ 13. నెక్స్ట్ దీనికే మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్. బిగ్ నెంబర్ అంతా 14 స్క్వేర్ 196 మైనస్ 14. ఇక్కడ ఏంటి? బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్. ఇది ఎప్పుడన్నా ప్రొడక్ట్ ఆఫ్ 2
కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు నాన్న స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్ నా ఇది కొంచెం చేద్దాం చూడండి. 9 3 2 6 1 7 7 క్యారీ ఓవర్ 1 ఉంది కదా 8 1 182. ఇక్కడ కూడా 6 - 4 2 9 - 1 8 1 1 182. ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకో నెంబర్ ఇస్తాను నేను. ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం 17 × 18 అన్న. ఇది మీరు చేయండి. అలాగే ఎనీ నెంబర్ తీసుకొని అయినా చేయను. ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చెప్పుకున్నాను. ఫస్ట్ మెథడ్ స్క్వేర్స్లో ఫస్ట్ మెథడ్ నాన్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ 56 స్క్వేర్ ఇచ్చాను. 56 స్క్వేర్ మార్క్స్ సింపుల్గా ఏం లేదు నాన్న. ఇక్కడ ఉంది నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని స్క్వేర్ చేసి ఇక్కడ రాసుకున్నాం. ఈ నెంబర్ని స్క్వేర్ చేసి ఇక్కడ రాసుకోవాలి. ఈ నెంబర్ని కూడా స్క్వేర్ చేసి ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ని ఇక్కడ ఈ ప్లేస్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ దీని కింద ఒక స్పేస్ ఇచ్చి ఈ 3 నెంబర్స్ని ప్రొడక్ట్ చేయాలన్న. 5 6 30 32 60. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలను. 6 3 3 1 3 6 ఇది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 49 స్క్వేర్ 49 స్క్వేర్ ఇవ్వండి. 9 స్క్వేర్ ఎంత 81. 4 స్క్వేర్ 16. ఈ 3 ప్రోడక్ట్ చేస్తే 9 4 36. 36 2 72. ఒక గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ యాడ్ చేయాలి. 1 10 8 6 14 2 2 4 0 1. నెక్స్ట్ ఇంకో నెంబర్ చెప్తాను చూడండి. 36 78 నాన్న. 78 స్క్వేర్. ఈ నెంబర్ స్క్వేర్ 64. ఈ నెంబర్ స్క్వేర్ 49. ఇక్కడ 1 గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ 3 మల్టిప్లై చేయాలి. 7 8 56. 56 2 102. 112 నాన్న. 102 కాదు. ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 10, 4 1 5 1 క్యారీ ఓవర్ 6 60 8 4. ఇక్కడ మనకి ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి 3 రాసుకున్నాం. ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి 2 రాసుకున్నాం. అలా ఇక్కడ సేమ్ 1 గ్యాప్ ఇవ్వాలి. నోట్ చేసుకోండి ఇది అన్న. ఇప్పుడు ఈ షార్ట్ ట్రిక్ అనేది మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్పుకుందాం. ఇది స్కూల్ మెథడ్ అన్న. స్కూల్ మెథడ్లో మనకి ఇదిగోండి, మనం ఏం చేస్తాం ఫస్ట్ ఇది రైట్ నుంచి మల్టిప్లై చేస్తాం కదా. 6 6 36 3 క్యారీ ఓవర్
6 5 జర్ 30, 30 ఒక 3 క్యారీ ఓవర్ 33. నెక్స్ట్ ఒక నంబర్ గ్యాప్ ఇస్తాం. తర్వాత 5 6 జర్ 30. నెక్స్ట్ 5 5 జర్ 25, 25 3 28. 6 3 1 3. ఇదిగోండి మనం ఏం చేసాం ఫస్ట్ స్కూల్ మెథడ్‌లో మనం ఇదిగోండి 6 ఇంటూ 6 తర్వాత 6 ఇంటూ 5 తర్వాత 5 ఇంటూ 6 తర్వాత 5 ఇంటూ 5 చేశాను. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఈ నెంబర్ ఉంది కదా! ఈ నెంబరు 6 ఇంటూ 6 అంటే 6 స్క్వేరు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి 5 ఇంటూ 5 అంటే 5 స్క్వేరు. తర్వాత ఏం చేసాం? ఈ 2ని చేసాము. ఈ 2ని కూడా చేసాము. అంటే 5 ఇంటూ 6 మళ్ళీ 6 ఇంటూ 5 చేసాం. 5 ఇంటూ 6 అన్నా 6 ఇంటూ 5 అన్నా సేమే కదా! అందుకని దీన్ని ఇంటూ 2 చేసాం. ఇదిగోండి 5 ఇంటూ 2 6 ఇంటూ 2 అంతే. ఈ ట్రిక్ మనకి స్కూల్ మెథడ్ నుంచి డైరెక్ట్‌గా వచ్చింది. మళ్ళీ ఒకసారి మెథడ్ చెప్తాను చూడండి. ఇచ్చిన నెంబర్‌లో యూనిట్ ప్లేస్‌లో ఉన్నదానికి స్క్వేరు, తర్వాత టెన్స్ ప్లేస్‌లో ఉన్నదానికి స్క్వేర్ రాసుకొని 1 గ్యాప్ ఇచ్చేసి 5 ఇంటూ 6 6 ఇంటూ 2 నాన్న. నెక్స్ట్ మెథడ్ నాన్న. మెథడ్ 2. నెక్స్ట్ మెథడ్ 2 నాన్న. ఈ మెథడ్ రావాలంటే నీకు 1-25 స్క్వేర్స్ అనేది నీకు కన్ఫామ్‌గా వచ్చుండాలి. ఇప్పుడు 1-25 స్క్వేర్స్ నేను రాస్తాను. మీరు బట్టి పడతారో లేకపోతే నేర్చుకుంటారో మీ ఇష్టం నాన్న. బట్ నేర్చుకుంటే మీ సింప్లిఫికేషన్ టైం అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, and then what? 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్. నెక్స్ట్ 16 స్క్వేర్, 17 స్క్వేర్, 18 స్క్వేర్, తర్వాత 19 స్క్వేర్, 20 స్క్వేర్, 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్ అండ్ తర్వాత 25 స్క్వేర్, 625. జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూడండి నాన్న. ఈ వాల్యూస్ అనేది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మీకు వచ్చి ఉండాల్సిందే. ఖచ్చితంగా వచ్చి ఉంటే ఇప్పుడు నేను చెప్పే సెకండ్ మెథడ్ అనేది చాలా చాలా ఈజీ నాన్న. ఐ పర్సనల్లీ రికమెండ్ దిస్ మెథడ్. ఒకటి చెప్తాను కదా ఆ మెథడ్.
ఇప్పుడు మీకు 1-25 స్క్వేర్స్ వచ్చినాయి అనుకోండి. మీరు 25-125 స్క్వేర్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఫస్ట్ 50కి నియరెస్ట్ వాల్యూస్, తర్వాత 100కి నియరెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం. 50కి 100కి నియరెస్ట్ వాల్యూస్ నాన్న. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉందన్న. లెస్ దెన్ 50, తర్వాత మోర్ దెన్ 50. ఇక్కడ రాసు. ఇక్కడ కూడా లెస్ దెన్ 100, తర్వాత మోర్ దెన్ 100 నా. ఈ వాల్యూస్ చేసేటప్పుడు లెస్ దెన్ 50 అంటే 25, 26, 49. ఇవి 51-74 నా. 75 కూడా తీసుకోవచ్చు. 75 అంటే స్క్వేర్స్ ఎండ్ విత్ 5 కదా, అది ఈజీయే కదా, అందుకని నేను అది నోట్ చేయలేను. ఇక్కడ 76-99 లెస్ దెన్ 100, 99. తిన్నానా? 50కి లెస్ ఉండాలి అప్ టు 26 నన్ను. 49 స్క్వేర్. నెక్స్ట్ 47 స్క్వేర్. నెక్స్ట్ 43 స్క్వేర్. నెక్స్ట్ 41 స్క్వేర్. నెక్స్ట్ 38, 36, 34. నెక్స్ట్ 31, తర్వాత 29. ఈ 29, 28, 27, 26 మీరు చేయండి అన్న. నేను అవి చెప్తాను. ఇక్కడ మనం నియరెస్ట్ టు 50, ఇక్కడ నియరెస్ట్ టు 100 అన్న. ఇవి లెస్ దెన్ 50, ఇవి మోర్ దెన్ 50 అన్న. ఇక్కడ 50లో మనకి 5 ఉంది కదా, 5 స్క్వేర్ 25. ఈ 25 అనేది మనం రిఫరెన్స్గా తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం 25 ఫిక్స్డ్ వాల్యూ, 25 రిఫరెన్స్గా తీసుకుంటాం. ఈ నెంబర్ చూడండి నాన్న. 50 కంటే ఎంత లెస్ ఉంది? 1 లెస్ ఉంది. 1 లెస్ అంటే 1 స్క్వేర్ నాన్న. 1 స్క్వేర్ అంటే 1. కానీ మనం ఎప్పుడైనా సరే 2 డిజిట్స్ రాసుకోవాలి. అంటే 0, 1. 50 కంటే 1 లెస్ ఉంది. 1 స్క్వేర్ 0, 1. 1 లెస్ ఉంది కదా, 25లోంచి ఆ డిఫరెన్స్ తీసేయాలన్న. 25లోంచి ఆ డిఫరెన్స్ తీసేయాలి. 25లోంచి డిఫరెన్స్ అంటే 1 తీసేస్తే 24. నెక్స్ట్ ఇక్కడ చూడండి 43. 43 అంటే 50కి 3 లెస్. 3 లెస్ అంటే 3 స్క్వేర్ అంటే 09 అన్న. 09. 25లోంచి 3 తీసేయాలి. 25లోంచి 3 తీసేస్తే 22. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి 3. 50కి 43కి డిఫరెన్స్ 7. 7 స్క్వేర్ 49. 7 తీసేస్తే 25లోంచి ఫస్ట్ 5 తీసేసేయండి 20, తర్వాత 2 తీసేసేయండి 18. నెక్స్ట్ 41 స్క్వేర్. 41 అంటే 50కి 9 లెస్. అంటే 9 స్క్వేర్ 81. 9 తీసేస్తే
ఫస్ట్ 5 తీసేసేయండి. తర్వాత 4 తీసేయండి. ఫస్ట్ 5 తీసేస్తే 20, 4 తీసేస్తే 16. 81. నెక్స్ట్ 38 స్క్వేర్. 38 అంటే 50కి 12s. 12s అంటే 12 స్క్వేర్ 144. కానీ మనం 2 డిజిట్స్ రాసుకోవాలి. 1 క్యారీ ఓవర్ రాసుకుంటాము. 1 క్యారీ ఓవర్‌గా రాసుకుంటాం. 144. నెక్స్ట్ ఇది 38కి ఎంత లెస్? 12 లెస్ కదా! 12 యాడ్ చేసి 25 నుంచి 12 తీసేస్తే 13. 13 ఇక్కడ క్యారీ ఓవర్ 1 ఉంది కదా! యాడ్ చేయాలి కదా! అప్పుడు 1444. నెక్స్ట్ 36 స్క్వేర్. 36 స్క్వేర్ అంటే దీనికి ఎంత లెస్ ఉంది? 14 లెస్ ఉంది. 14 స్క్వేర్ అంటే 196. కానీ మనం 2 డిజిట్సే రాసుకోవాలి కాబట్టి 1 క్యారీ ఓవర్‌గా తీసుకుంటాం. 14 కదా! 14 లెస్ అంటే 25 లోంచి 14 తీసేస్తే 11. 11 ఇక్కడ ఒకటి 12. నెక్స్ట్ 34 నాన్న. 34 అంటే 50కి 16 లెస్ ఉంది. 16 లెస్ ఉంది కాబట్టి 16 స్క్వేర్ 256. 2 క్యారీ ఓవర్ తీసుకుంటాం. 14 లెస్ కదా! 14 తీసేస్తే 11. 11 2 13. సారీ 16 కదా! 16 లెస్ కదా! 16 స్క్వేర్ కదా మనం తీసుకుంది. 34 అంటే 16 లెస్ కదా! 16 స్క్వేర్ కదా! 16 తీసేస్తే ఎంత నాన్న? 9. 9 2 11. నెక్స్ట్ ఇది చూడండి నాన్న. ఇదెంత? 50కి 31 అంటే 19. 19 లెస్ కాబట్టి 90 స్క్వేర్ 361 నాన్న. 19 తీసేస్తే 25 లోంచి 19 తీసేస్తే మనకి 6. 6 3 9. 961. నెక్స్ట్ మీరు 29, 28, 27, 26 మీరు చేయండి నాన్న. ఇది మనకి 1-25 వస్తే 1 స్టెప్‌లో ఆన్సర్ అయిపోద్ది నాన్న. చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ మోర్ దెన్ 50 నాన్న. మోర్ దెన్ 50 చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి నాన్న. ఇందాక మనం 50 లెస్ చూసాం. ఇప్పుడు 50 మోర్ నాన్న. 50కి ఈ 58 ఎంత మోర్ ఉంది? 8 మోర్ ఉంది. 8 మోర్ అంటే ఏ స్క్వేర్ అంటే 64. 8 మోర్ ఉంది కదా! ఇక్కడ ఇందాక 25 లోంచి 8 తీసేసాం కదా! ఇప్పుడు 25 లోంచి 25కి డిఫరెన్స్ యాడ్ చేయాలన్న. 25 ప్లస్ డిఫరెన్స్. 25 ప్లస్ 8 33. నెక్స్ట్ ఇది 56 స్క్వేర్. 50 కంటే 6 మోరు. 6 మోర్ అంటే 36. 25కి 6 యాడ్ చేస్తే 31. నెక్స్ట్ 51 స్క్వేర్ నాన్న. 51 అంటే 1 మోర్. 50కి 1 మోర్ ఉంది. 1 మోర్ ఉంది కదా! 1 మోర్ ఉంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 0 1. 25కి 1 యాడ్ చేయాలి అంటే 26. నెక్స్ట్
ఇది 62 చూడన్నా 62 అంటే 50కి 12 మోర్ ఉంది. 12 స్క్వేర్ అంటే 144. 1 క్యారీ ఓవర్ నాన్న. 12 మోర్ కదా 25 ప్లస్ 12 37 1 38. నెక్స్ట్ 63 స్క్వేర్ నాన్న. 63 అంటే 13 మోర్ ఉంది. 13 మోర్ ఉంది కదా 13 మోర్ అంటే 13 స్క్వేర్ ఎంత 169. 1 క్యారీ ఓవర్ 13 యాడ్ చేస్తే 38 1 39. నెక్స్ట్ 17 స్క్వేర్ నాన్న. 67 అంటే 17 మోర్ ఉంది. 17 స్క్వేర్ అంటే 289. 17 టు 19. 19 యాడ్ చేస్తే 41. నెక్స్ట్ నాన్న 72. 72 అంటే ఎంత మోర్ ఉంది 22 మోర్ ఉంది. 22 అంటే 22 స్క్వేర్ వచ్చేసి 484 నాన్న. 22 కదా 22 యాడ్ చేయండి ఎంత 47. 47 ప్లస్ 4 51. మనకి 74 స్క్వేర్ మీరు చేయండి నాన్న. ఇది డీటెయిల్గా రాసుకోండి. మనకి 50కి మోర్ ఉంటే డిఫరెన్స్ ఫిక్స్డ్ నెంబర్కి మనం డిఫరెన్స్ ఎంత ఉందో అంత యాడ్ చేస్తాం. అదే 50కి లెస్ ఉంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉందో అంత సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటే అంత స్క్వేర్ రాసుకుంటాం. ఆ తర్వాత దాంట్లోంచి తీసేస్తాను. ఇది నోట్ చేసుకొని నేను ఎరేస్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్స్ లెస్ దెన్ 100. లెస్ దెన్ 100 మోర్ దెన్ 100. నెంబర్స్ లెస్ దెన్ 100 తర్వాత మోర్ దెన్ 100. లెస్ దెన్ 100 అంటే 76 నుంచి 99 వరకు. ఇవి 100 101 నుంచి 124 వరకు. 125 స్క్వేర్ అంటే స్క్వేర్ ఎండ్ విత్ 5 కదా అది వచ్చు కదా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇప్పుడు చూడండి 98 స్క్వేర్ 96 స్క్వేర్ 92 స్క్వేర్. నెక్స్ట్ 80 89 తీసుకున్నారు 89 స్క్వేర్ 87 స్క్వేర్ 18 1 స్క్వేర్ తర్వాత 79. ఇప్పుడు చూడండి నాన్న ఇవి లెస్ దెన్ 100 నాన్న. 98 అంటే 100కి ఎంత లెస్ 2 లెస్ కదా 2 లెస్ అంటే 2 స్క్వేర్ 2 స్క్వేర్ 0 4. ఇక్కడ మనకి ఫిక్స్డ్ నెంబర్తో పని లేదు నాన్న. ఇందాక ఫిక్స్డ్ నెంబర్ 50కి నియర్ బాట్ కాబట్టి 5 స్క్వేర్ 25 ఫిక్స్డ్ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ గివెన్ నెంబర్లోంచి ఎంత లెస్ ఉంటే అంత తీసేయాలి. గివెన్ నెంబర్ మైనస్ డిఫరెన్స్ మ్యామ్. 2 కదా డిఫరెన్స్ 2 స్క్వేర్. నెక్స్ట్ 2 కదా 98లోంచి 2 తీసేస్తే 96. తర్వాత 96 స్క్వేర్ 96 అంటే 4 లెస్ కదా 4 స్క్వేర్ 16. 96లోంచి 4 వేసేస్తే 92. నెక్స్ట్
92 స్క్వేర్ నాన్న. 92 అంటే 8 డిఫరెన్స్. 8 స్క్వేర్ అంటే 64. 8 తీసేస్తే ఫస్ట్ 2 తీసేయండి. తర్వాత 6 తీసేయండి. 84. నెక్స్ట్ 89 స్క్వేర్ అంటే ఎంత లెస్ 100కి 89కి 11. 11 స్క్వేర్ అంటే 121. 1 క్యారీ ఓవర్. దీంట్లోంచి 11 తీసేయండి. 89 నుంచి 11 తీసేస్తే 78. 78 ప్లస్ 1 79. నెక్స్ట్ 87 స్క్వేర్. 87 స్క్వేర్ అంటే 100 కంటే 13 లెస్. 13 స్క్వేర్ అంటే 169. 13 తీసేస్తే 75. 75 ప్లస్ 1 76. ఈ 2 మీరు చేయండి నాన్న. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గివెన్ నెంబర్ మైనస్ డిఫరెన్స్ నాన్న. ఇక్కడ 100కి ఎంత డిఫరెన్స్ ఉందో అంత స్క్వేరు. ఇదిగోండి ఇక్కడ క్యారీ ఓవర్. ఇక్కడ కూడా క్యారీ ఓవర్. ఇక్కడ కాదు అర్థం క్యారీ ఓవర్స్. క్యారీ ఓవర్ ఇక్కడ నాన్న ఈ రెండింటికి వచ్చింది. ఇక్కడ ఈ రెండింటికి వచ్చింది క్యారీ ఓవర్. నెక్స్ట్ ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మోర్ దెన్ 100. మోర్ దెన్ 100 అంటే 101, 104, 109, 112, 114, తర్వాత 121, 124 స్క్వేర్స్. గుడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ 101 అంటే 100కి ఎంత మోర్ ఉంది? 1 మోర్ ఉంది. 1 మోర్ అంటే 1 స్క్వేర్ 01. ఇక్కడ ఏంటి అంటే మనం గివెన్ నెంబర్కి ప్లస్ డిఫరెన్స్ ఇందాక గివెన్ నెంబర్ మైనస్ డిఫరెన్స్, ఇక్కడ గివెన్ నెంబర్ ప్లస్ డిఫరెన్స్. ఫస్ట్లో మనం ఫిక్స్డ్ నెంబర్ 50కి నియర్ ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్, 25కి డిఫరెన్స్, తర్వాత 25కి ఎడిషన్ అన్న. ఇక్కడ గివెన్ నెంబర్కి డిఫరెన్స్, తర్వాత గివెన్ నెంబర్కి ఎడిషన్ అన్న. డిఫరెన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు 101 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 01. 101కి 1 యాడ్ చేస్తే 102. సింపుల్ అన్న. తర్వాత 104 అంటే 100 కంటే 4 మోర్. 4 మోర్ కాబట్టి 4 స్క్వేర్ 16. 104 ప్లస్ 4 108. నెక్స్ట్ 109 స్క్వేర్. 9 అంటే 109 అంటే 100 కంటే 9 మోర్. 9 మోర్ కాబట్టి 9 స్క్వేర్ అంటే 81. 109 ప్లస్ 9 118. నెక్స్ట్ 112 స్క్వేర్ అంటే 100 కంటే 12 మోర్. 12 మోర్ కాబట్టి 12 స్క్వేర్ 144. 1 క్యారీ ఓవర్. 12 యాడ్ చేస్తే 124 ప్లస్ 1 125. నెక్స్ట్ ఇక్కడ 114 స్క్వేర్ అంటే 14 మోర్. 14 మోర్ అంటే 14 స్క్వేర్ 196. 14 యాడ్ చేస్తే 128. 128 ప్లస్ 1 129. ఇదిగో ఈ 2 మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇందాక 50 కంటే లెస్ 50 మోర్, 100 లెస్ 100 మోర్ 50 కంటే లెస్ ఉంటే మనం ఫిక్స్డ్ నెంబర్ 25 తీసుకున్నాం. 50కి ఎంత లెస్ ఉందో అంత స్క్వేరు, ఎంత లెస్ ఉందో అంత 25 నుంచి తీసేసాం. సో 50 కంటే గ్రేటర్ ఉన్నప్పుడు మనం ఏం చేసాం? డిఫరెన్స్ ఎంత ఉందో అంత స్క్వేరు, డిఫరెన్స్ 25కి యాడ్ చేసాం. ఇక్కడ మనకి 100 కంటే లెస్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందో డిఫరెన్స్ స్క్వేర్ చేస్తాం. తర్వాత డిఫరెన్స్ ఎంత ఉందో అంత గివెన్ నెంబర్లోంచి తీసేసాం. ఇక్కడేమో గివెన్ నెంబర్కి యాడ్ చేసాం. మీకు 1 to 25 స్క్వేర్స్ ఖచ్చితంగా వస్తే మనకి ఈ మెథడ్ అనేది చాలా చాలా ఈజీ స్క్వేర్స్ ఇచ్చినప్పుడు.
నెక్స్ట్ వచ్చి మనకి 55 స్క్వేర్ 55 స్క్వేర్ అంటే మనకి తెలుసు కదా ఎంత, 5 స్క్వేర్ 25, 5కి నెక్స్ట్ నెంబర్ 6, 6 ఇంటూ 5 30. ఇప్పుడు నాన్న 55 స్క్వేర్కి అంటే నియర్ వాల్యూ 56 స్క్వేర్ నాన్న. 1 మోర్ తర్వాత 1 లెస్ ఉంటే 54 స్క్వేర్ నాన్న. ఇప్పుడు 56 స్క్వేర్ ఉంది కదా, మనకి 55 స్క్వేర్ ఈజీ కదా క్యాలిక్యులేట్ చేయడం. దీనికి 55 ప్లస్ 56 యాడ్ చేసి సరిపోతుంది. యాడ్ చేస్తే మనకి 56 స్క్వేర్ వస్తుందను. ఇక్కడ మళ్ళీ మనకి 54 కదా, 54 అంటే మనకి 55కి 1 లెస్ ఉంది. 55 స్క్వేర్ మనకి ఈజీ కదా క్యాలిక్యులేట్ చేయడం. 55 స్క్వేర్లోంచి మనం 54 ప్లస్ 55 సపరేట్ చేయాలి. ఇది ఒక మెథడ్ నాన్న. మనకి ఇట్లాగా 56 గాను 54 గా అంటే నియర్ టు 5 మల్టిపుల్ స్క్వేర్ నాన్న. మనకి అది ఈజీ కదా. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే మనకి ఇంకోటి ఉంటుంది, ఇంకో మెథడ్ ఉంటుంది. అంటే నియర్ టు 0 స్క్వేర్ నాన్న. ఇందాక ఎండ్ విత్ 5 కదా, ఇప్పుడు ఎండ్ విత్ 0 నాన్న. ఇక్కడ చూడండి 61 స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ 60 స్క్వేర్ ఈజీగా వచ్చు. 60 స్క్వేర్ ఎంత, 3600. దానికి ఒక 60 ఒక 61 యాడ్ చేయాలన్న, మోర్ ఉంది కాబట్టి. అది ఇప్పుడు 59 స్క్వేర్ ఇచ్చారనుకోండి, 60 స్క్వేర్ అంటే 3600. దీనికి ఒక 60 ఒక 59 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ మీరు క్యాల్కులేట్ చేయండి. మనకి ఇవి స్క్వేర్స్ నాన్న. స్క్వేర్స్ మనం 1 to 125 చెప్పుకున్నాం. నెక్స్ట్ క్యూబ్స్ నాన్న. క్యూబ్స్ కూడా మీకు 1 to 10 క్యూబ్స్ వరకు వస్తే చాలు. అంటే మీరు ఆర్ఆర్బీకి కానీ ఎస్ఎస్సికి కానీ ప్రిపేర్ అయితే 1 to 10 వస్తుంది చాలా. అది కాక బ్యాంక్స్ అనుకోండి, మీకు 1 to 15 క్యూబ్స్ అనేవి వచ్చున్నారు. క్యూబ్స్ నాన్న. స్క్వేర్స్ అయిపోయినాయి, క్యూబ్స్ ఇంతవరకు నేర్చుకుంటే చాలునా. ఈరోజుకి క్లాస్ ఇదేనన్నా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ నాన్న. ప్రాక్టీస్ చేయగానే సరిపోదు నాన్న. అవి ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది నియర్ టు వాట్ అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మనం వాల్యూస్ చేసుకొని మనం చేస్తే మన టైం అనేది హాఫ్కి రెడ్యూస్ అవుతుంది. నీకు నీ కాంపిటేటర్కి డిఫరెన్స్ టైంలోనే ఉంటుంది. ఆ టైము నీకు చాలా ఇంపార్టెంట్. ఈరోజుకి క్లాస్ అంతే. బాయ్.